సిద్దిపేట జిల్లా రైతులను అకాల వర్షాలు ఆగం చేశాయి. నిన్న కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట మార్కెట్ యార్డును సందర్శించారు. తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించి నష్టపోయిన రైతులతో మాట్లాడారు. మార్కెటింగ్, సివిల్ సప్లై అధికారుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ధాన్యం కొనడం ప్రభుత్వానికి చేత కావడం లేదా అంటూ అధికారులను నిలదీశారు. చెప్పాను సార్ ఈ పచ్చి లావట్మెంట్ కదనే కృష్ణ చెప్పినాం సార్ తీసేస్తాను పొద్దున్న ఫోన్ చేస్తాను. ఎప్పుడు తీస్తారా? 12 అయితేనే ఉన్నది. ఇప్పుడు జోగిన సంచులు తీసిండ్రా? జోగినే తీసుకున్నాం. లారీలు 3 వచ్చినాయి సార్. ఒక లారీ కూడా ఎట్లయితుందా? ఇంత పట్టించుకోకపోతే మీరు ఎందుకే దండగా బుద్ధి లేదు. వాళ్ళు తడిచి ఏంటి వానకు చచ్చిపోతుంటారు. లారీలు రాలేదు సార్. కాకపోతే ఎత్తు రోజు అవుతూనే ఉన్నాయి సార్. ఏమైతున్నాయి? 2 లారీలు అవుతాయి ఇంత పెద్ద మార్కెట్ లో. 20 లారీలు ఇంటే పోయేంత మాల్ ఉన్నది. మీరు జల్లి బంద్ చెప్పి మేము పల్లెలు మేచాలని ఇస్తాం రైతులు. అది ఒకటి బంద్ చెప్పి మీరు మాకు న్యాయం అయితే అది జల్లితోటి. పొల్లు ఎట్లా పోవాలి? పొల్లు లేకుండా చేసుకొచ్చినాం కదా. ఏమైంది వీరికి చెప్పండి సార్. మరి మధ్యలో మేమేదో దొబ్బిస్తుంటే మాకేం మిగులుతానే సార్ ఇలా ఇట్లా లాసు డాక్టర్ వడ్లు వస్తున్నాయి. ఏ డాక్టర్ వడ్లు చెప్తే ఆ డాక్టర్ అట్లే మాకు కొట్టమే బాగా వచ్చింది గడుపు బాగా. సెక్రటరీ గారు, డిఎం సివిల్ సప్లైస్ సెక్రటరీ వచ్చిందా? డిఎం గారు చెప్పాను సార్.